కొత్తగా ఏంటి ఫ్యూచర్ ఏం ఏం చేస్తున్నావు ప్రాజెక్ట్స్? ఒక బిజినెస్ ఒకటి ప్లాన్ చేస్తున్నాడు అంటే ఫుడ్ బిజినెస్ ఒకటి. అది కాకుండా సినిమా ఆడిషన్స్ ఇస్తున్నా. సో నా అల్టిమేట్ గోల్ ఏంటంటే ఇండస్ట్రీలో ఒక విలన్గా సెటిల్ అవ్వాలనేది నాది ఒక డ్రీమ్. విలన్ నాకు నెగిటివ్ రోల్ చాలా ఇష్టం. అలా కాకుండా నేను కొన్ని రైటింగ్స్ గోస్ట్ రైటింగ్ చేస్తున్నాను అనమాట. వాటికి కూడా మంచిగానే డబ్బులు వస్తాయి. ఇప్పుడు రైటింగ్ ఎఫ్ఎం రేడియో జాకీ నడిపిస్తున్నాం. అది వదలను బ్రో, వదలో. బికాజ్ ఎందుకంటే నాకు నెల వచ్చేసరికి ఒక ఫినాన్షియల్ సపోర్ట్ బై డిఫాల్ట్ ఉంటుంది అని అంటే అది రెడ్ ఎఫ్ఎం. నాకున్న ఈఎంఐలు కావచ్చు, నాకున్న పంచాయతీలు కావచ్చు, నెల వచ్చేసరికి అది ఒకటి పడిపోతుంది. సో సేఫ్ గేమ్ లిటరల్లీ డబ్బులతో. మిగిలిన ఇది వదిలేసి నేను అది చేస్తే ఏంటంటే వర్క్ రావచ్చు రాకపోవచ్చు, దొరికేస్తుంది అడ్డంగా. కాబట్టి ఐ డోంట్ లీవ్ రెడ్ ఎఫ్ఎం. దాన్ని వదిలి వాళ్ళు నన్ను తీసేంత వరకు నేను మా ముగ్గురు ఏం లైక్ అంటే ఒక పెద్ద ఆపర్చునిటీ వచ్చి ఇంకా ఇది టర్న్ అయిపోతుంది ఇంకా కెరియర్, ఇది వదిలేసి అది వెళ్ళాలంటే అప్పుడు ఏమైనా ఆలోచిస్తాను. బట్ దట్స్ మై ఫస్ట్ జాబ్. ఇంకా బిగ్ బాస్ ఫేమ్ ఉందా నీకు? ఏమో బ్రో, లైక్ అంటే కొంతమంది గుర్తుపడతారు నార్మల్గానే. నేను అదేదో నా కెరియర్కి బీభత్సమైన పుష్ ఇచ్చేస్తుంది, నేను ఒక స్టార్ అయిపోతాను బిగ్ బాస్ తర్వాత. నేను స్టార్ని నేను ఏ రోజు బిలీవ్ చేయలేదు బ్రో. నేను డబ్బులు సంపాదించుకోవడానికి వెళ్ళా, డబ్బులు సంపాదించుకున్నా. ఆ బిగ్ బాస్ ఫేమ్ వల్ల నేను ఇదివరకు నేను మిమిక్రీ షో చేస్తే నాకు 15,000 ఇచ్చేవాళ్ళు, 40,000 50,000 ఇస్తున్నారు. సో ఐమ్ హ్యాపీ ఫర్. డబ్బులు రేట్లు అలా పెరిగి పేర్లు అడుగుతూ ఉంటాను. ఒక్కొక్క మిమిక్రీ ఒక్కొక్క వాయిస్ చేస్తాను. వస్తే వచ్చని చెప్తా, రాకపోతే రాదని చెప్పేసి. అల్లు అర్జున్ 100 ఏళ్ళు బ్రతకడానికి నువ్వు నీ తమ్ముడు ఏమైనా గుళ్ళు కట్టారా, బ్యాంకులకి కన్నాలేసారు. నీలాంటి తమ్ముడుగా పుడితే ఎవడైనా పాతికెళ్ళిపోతాడు. నువ్వు ఇది అల్లు అర్జున్ అడగగానే ఆ డైలాగ్ చెప్తావు అనుకో. దాంతో మస్తు వైరల్ అయ్యాను బ్రో. దానివల్ల షోస్ వచ్చేది తెలుసు నాకు. ఏంటి రోజు జింగిడి దాదాగిరియా ఏంటి దొబ్బేస్తున్నారా రే మొరగా, నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, రీఛార్జ్ చేయించో. కామెడీయా యాక్చువల్గా అంటే సినిమాలతో పాటు ఆయన వాయిస్ స్ట్రక్చర్ చేంజ్ అయితే వచ్చింది. చిరంజీవి గారు కష్టం వస్తుందో కార్పొరేట్ సిస్టమ్ వస్తుందో రమ్మను వెయిటింగ్. బాలకృష్ణ స్టేట్ అయినా సెంట్రల్ అయినా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా నేను దిగినంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్. నాగార్జున శివ ఇంటర్వ్యూ చాలా బాగుంది. శ్రీగారు కమ్ముకుంటున్న ఈ కారు చీకట్లో నేను మింగేశాయని విర్రవీగుతున్నాయిరా రే భైరవా. ఈ కారు చీకట్లని చీల్చుకుంటూ మళ్ళీ పుడతావురా భైరవా. మన సాయి కుమార్ గారు రులా మనిషిలో కూరుకుపోయిన బలం ఒక్కటే ధనం, ఎవరు ఆపలేరు. రిలాక్స్. రామచంద్ర ఒక్కొక్కని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. పవన్ కళ్యాణ్ గారు వాస్తవానికి ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢ అంధకారం, రోడ్డంతా గతుకులు, చేతిలో లాంతర్ లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. ఆయన ముందు చేసావు ఎప్పుడైనా? లేదు, అంటే వర్క్ చేసిన టీంకి. ప్రభాస్ వీలైతే ప్రేమిద్దండు, పోయేదే ఉంది, మా అయితే తిరిగి ప్రేమిస్తారు. వాయిస్ టూ మచ్. ఇది వరకు ఇంకా బాగుండేది బ్రో, ఇప్పుడు టూ మచ్ బేస్ అయిపోయింది. చెప్పాను కదరా ఇంత బేస్ అయిపోయింది. చాలా టఫ్ అవుతుంది ఇమిటేట్ చేసినప్పుడు. ఎన్టీఆర్ గారు ఆ రావణుని చంపాలంటే సముద్రం దాటాలా, ఏ రావణుని చంపాలంటే సముద్రం దాటేంత ధైర్యం ఉండాలా, ఉందా? కాదు, ఒక్కొక్క డైలాగ్ తీసుకుని ఆ డైలాగ్ వల్ల వాయిస్ ఆటోమేటిక్గా అలా మారుతూ ఉంటుందా? అట్లా ఏం లేదు బ్రో, ఏ డైలాగ్ అన్నా చేయొచ్చు. లైక్ అంటే కొంతమంది డైలాగ్సే ప్రాక్టీస్ చేస్తారు, నేను ఏంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ మిమిక్రీ అనమాట. రవితేజ రాయ్ ఇంటి పేరు సేను, ఒంటి పేరు డాను, టోటల్గా మన అమితాబ్ బచ్చన్కి పెద్ద ఫ్యాన్.
విజయ్ దేవరకొండ. రే అమిత్, గలీజ్ మాటలు వస్తాయరా నాకు. ఆ ప్రీతి నాది, ఆ పిల్ల ఏదైనా అయితే ఐ విల్ బి ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్. ఏంటనా ఇట్లుంటే నాకు జీతాను. ఏంటి ఎంతమంది వచ్చారు? నా కోసమే. నాకు తెలిసి మీరు అందరూ నన్ను కొట్టడానికి వచ్చిన వాళ్ళు కాదురా. గొడవ స్టార్ట్ అయ్యాక దొమ్మిలో కలిసిపోయి దొరికిన వాడిని దొరికినట్టు కొట్టి తీటా తీర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు కొంతమంది. సారీ బాస్, నాకు క్లారిటీ లేదు. బై మిస్టేక్ ఎవరినన్నా కొడితే ఏమనుకోదే. జోష్ టైంలో రీసెంట్గా నేర్చుకున్నావు అది. అదే ప్రాక్టీస్లో ఏమైందే పూజితాలి ఇట్లా ఉంటుంది. లైక్ అంటే ద విజయ్ వాయిస్, మహేష్ బాబు గారి వాయిస్ అండ్ చెయ్యి వాయిస్ కొంచెం సిమిలర్స్ ఉంటాయి, షివరింగ్ డిఫరెన్స్ ఉంటుంది. నాని గారి వాయిస్ రాదు బ్రో, చాలాసార్లు ట్రై చేసా, బట్ ఆ బేస్ని పట్టుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఎంసీఏలోనూ ఫిల్మ్ ఉంటుంది, పరిగెత్తి పరిగెత్తి దాక్కునే దాన్ని జింక అంటారు, పరిగెత్తి పరిగెత్తి వేటాడేదాన్ని పులి అంటారు. ఏయ్ 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 ఇట్లా ఉండే కానీ ప్రాక్టీస్ చేయాలి, లాట్స్ ఆఫ్ ప్రాక్టీస్ కదా. అంటే ఆయన మ్యానరిజం చాలా డిఫరెంట్, చాలా న్యాచురల్ ఉంటుంది. ఎస్జే సూర్య గారితో రీసెంట్గా ప్రాక్టీస్ చేసా. లైక్ సరిపోతా శనివారంలో ఉచ్చా ఇక్కడ పోసుకోవాలని నన్ను అడుగుతాడేంటి సుధా వీడు, ఆడు ఉచ్చానే పోసుకోలేడా ఇట్లా ఉంటుంది. మురళీ శర్మ అలా వైకుంఠపురంలో వాల్మీకి అంటారా, వాల్మీకి నాన్న అని పిలు, నువ్వు కొన్ని జన్మలెత్తిన రామచంద్ర ఇంట్లో పుట్టలేవు. ఈ టోన్లో వెళ్ళిపోతుంది. రావురేమి పొద్దున్న లేస్తే పేపర్లో 1000 కోట్ల స్కాములు జరిగిపోతున్నాయి. ఇవి పట్టించుకోమంటారా, ఇలా విధానాలు పట్టించుకోమంటారా? మొన్న విజయవాడ పెళ్ళిలో క్లాస్ మచ్చినీళ్ళ కోసం ఎంత కూడా చేసాడు ఎరా, ఎవరికన్నా చూపించండి రా, అలా వదిలేకంటారా బాబు. రీసెంట్ సీతం బకెట్లో సప్తగిరి అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, వచ్చిందండి చిన్నారి పెళ్లి కూతురు. ఒరే ఆజామో, ఆ బిర్యానీ తిని దానికి మామూలుగా ఉండదు. వచ్చేసావా అక్క, ఏదో చుట్టం చూపుగా పిలిచానక్క, ఆ మాత్రం దానికి వచ్చేస్తావా? నాన్ వేసిన ఆయనది కూడా కైండ్ ఆఫ్ సిమిలర్ ఉంటుంది. లైక్ అంటే ఒరే బాగా చదువుకోండిరా, గొప్ప గొప్పలు అవ్వండిరా. బ్రెజిల్లో ఫారెన్ కంట్రీస్లో మీలాంటి బ్యాట్స్మెన్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారా. అలా పిచ్చోళ్ళ తిరగకండ్రా బాబు, బ్యాటింగ్ చేపల జోలికి వెళ్ళకండ్రా, వెళ్ళారంటే తాట తీసేస్తాను రోయ్. ఈ స్టైల్ కృష్ణ భవన్ బొంకులు కావాలా, జింకులు కావాలా, ఎక్కడ కావాలంటే అక్కడ ఉందండి ఉద్యోగం. ఆయన టైమింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. నాకు ఎస్పెషల్లీ ఆయన కబడ్డీ సినిమాలో బ్రహ్మానందం గారిది ఆయనది ఒక సీన్ ఉంటుంది అనమాట. బ్రహ్మానందం గారు అంటారు, సార్ పండక్కి చీర కొనివ్వలేదని మావాడు పుట్టింటికి వెళ్ళిపోయింది సార్, మీరే ఏదో చేయాలంటే, మీ ఆవిడ మీ ఏం చేసినా బాగోదండి. న్యాచురల్గా గ్రేట్ రైటర్ కొండవలసి లక్ష్మణ్ రావు గారు. నేను ఒప్పుకాను అయితే ఓకే. ఆయన నార్మల్గా ఎవరైనా చేసేస్తుంటారు కదా ఆయన మిమిక్రీ. ఆర్జీవి See, what I would like to say is, I like your interview. Yeah, I think నీ ఎంటైర్ కెరియర్లో ఎలాంటి కాంట్రవర్సీ క్వశ్చన్స్ లేకుండా ఒక ఇంటర్వ్యూ అయిందంటే ఐఎమ్ సో బ్లెస్డ్. దట్స్ మీ. యా, రాజశేఖర్ సీనియర్ ఆయన డబ్బింగ్ వాయిస్. అమ్మా ఏంటమ్మా వీళ్ళు నా మనసును అర్థం చేసుకోలేకపోయారా, ఇలా ఉంటుంది. ఆయన రియల్ వాయిస్. రీసెంట్గా ఒక రిసార్ట్ షూటింగ్ చేస్తున్నాము. నెక్స్ట్ మా అంకుశం 2 వస్తుండది. మీ డీటెయిల్స్ ఏమి చెప్పొద్దని మ్యామ్ జీవిత మ్యామ్ చెప్పుండారు. సో ఐ డోంట్ వాంట్ రివీల్ టూ మచ్ అబౌట్ దిస్. అవును, రవికృష్ణ 7BG బృందం. అయ్యో అనిత, ఏమన్నా పెడితే తింటాను, ఎవరన్నా కొట్టమంటే కొడతాను, అంతేగాని ఈ పని చేయడం అన్ని నాకు కాదు అనిత, నా వల్ల కాదు. రావు గొప్ప. ఇదిగో సెక్రటరీ, మనిషి అన్నాక కూసింత కాల పోషణ ఉండాలి, లేదంటే మనిషికి గొడికి తేడా ఏంటుంటుంది. సూపర్ స్టార్ కృష్ణ.
కృష్ణ గారు డబల్ అయితే లైక్ అంటే ఒక కృష్ణ ఒకే సినిమాలో డబల్ కృష్ణలు ఉంటారు కదా, సో ఆ వేరియేషన్ తీసుకుంటే ఎవడ్రా నువ్వు, నా పేరు గోపి అండి, నే తల్లి పేరు పార్వతమ్మ అండి, అయితే నువ్వు నా తమ్ముడివే అన్నయ్య, తమ్ముడు అన్నయ్య, అందుకే నేను చిన్నప్పటి నుంచి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. సో మహేష్ బాబు మహేష్ బాబు గారు నిజంది ఒకటి ఉంటుంది, ఆయన ఆన్ స్టేజ్ మాట్లాడేది ఒకటి ఉంటుంది, అండ్ దూకుడు ఈ టైంలో ఒకటి ఉంటుంది. ఏంటో పెట్టి మొక్కేసి నెగేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, మొత్తానికి పంటకాని బాగా ఓకేస్తున్నారనమాట. అబే హో పటే బాస్, భయానికే మీనింగ్ తెలియని బ్లడ్ రా నాది, నరకట మొదలు పెడితే నరకం గేట్లు బయట హౌస్ బోల్డ్ పెడేస్తారు బే, ఇట్లా ఉంటుంది. ఆయన లైవ్లో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చాలాసార్లు చూశాను, బాగా అడుగుతారు క్వశ్చన్స్, ఇట్లా ఉంటుంది. అంటే నిజం సినిమాలో వచ్చేసరికి ఇది చెయ్యి ముడిస్తే పిడికిలి వస్తాడురా, స్టూడెంట్స్ నుంచి ఒకడు వస్తాడురా, అప్పుడు తెలుస్తుంది సీతారామరాజు పవర్ ఏంటో. సో ఇట్లా ఉంటుంది. సీనియర్ ఎన్టీఆర్ ఆయన పౌరాణికాలకి దీనికి డిఫరెన్స్ ఉంటుంది. పౌరాణికాలు హితుడా గాగు ఆచార్యదేవ ఏమంటివి జాతి నెపమున్న సూత శూద్రకు నీళ్ళు అర్హత లేదందువా, ఎంత మాట. సో ఇలా ఉంటుంది. ఆయన మళ్ళీ నార్మల్ సినిమాలు చేసేటప్పుడు ఏమిటి అంత మాట అన్నాడా, తనగా వాడికి మన దెబ్బ ఎలా ఉంటుందో చూపిద్దాం రామామా. నాగేశ్వర ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడేటప్పుడు చలనచిత్ర పరిశ్రమలో ఎన్ని సినిమాలు చేసేటప్పటికీ అభిమానులకి చాలా దగ్గరగా ఉండాలి అనేది నా తోటి నటీనటుల్ని చూసి నేను నేర్చుకున్న ఒక గొప్ప విషయం. అది నాగార్జున అన్వయిస్తున్నాడు, చైతన్య అన్వయిస్తున్నాడు, భవిష్యత్తులో అఖిల్ బాబు కూడా అన్వయిస్తాడు. అదే ఆయన సినిమాలు ఏమన్నా నేను ప్రేమిస్తున్నాను అని చెప్తే చీకొచ్చావు చేదరించుకున్నావు దాట్స్ ఇంకెంతకాలం. సో ఇలా ఉంటుంది. అండ్ కైకాల సత్యనారాయణ గారిది కూడా లైక్ అరుంధతి సినిమాలకి ఓల్డ్ సినిమాలకు ఆ టైంలో వెళ్తే ఎంతమంది వస్తారో రబరటాయ దొడదలాడిచ్చేస్తాం. ఆయన ఇంకా లేట్ ఏజెస్కి వచ్చేసరికి అరుంధతికి వచ్చేసరికి ఇంకా మురారి ఆ టైంలో ఇంకా అయింది బాగా ముద్దుగా అయిపోతాడు. చూడడానికి ఏమన్నా ఒక చుట్ట నేను బయటకు వెళ్ళిపోతాను. థ్యాంక్ యూ సూర్య ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. మంచిగా సక్సెస్ అవ్వాలని నువ్వు అనుకున్నవన్నీ ఇండస్ట్రీలో కూడా ఇంకా మంచి ఆఫర్స్తో ముందుకు వెళ్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎలాగే మన తెలుగు ప్రేక్షకులను అందరినీ ఎంటర్టైన్ చేస్తామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ శివన్, థ్యాంక్ యూ ఐ డ్రీమ్స్. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సీ బాయ్.